హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టయింది. చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ అక్కడ లభ్యమైనట్లుగా తెలుస్తోంది. 32,000 లీటర్ల రా మెటీరియల్ ని స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. తయారీదారులు, సరఫరాదారుల నెట్వర్క్ ని గుట్టురట్టు చేశారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ తయారు చేసినట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో డ్రగ్స్ గుట్టురట్టు బయటపడింది. ఫ్యాక్టరీలో తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ తయారీ సిండికేట్ ని మహారాష్ట్రలోని మిరా భయందర్ పోలీసులు ఛేదించారు. అంతర్జాతీయ మార్కెట్లో 12,000 కోట్లు విలువైన 32,000 లీటర్ల రా ఎండి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మొదట 200 గ్రాముల ఎండి డ్రగ్స్ ని మాత్రమే పట్టుకున్నారు. వాటి విలువ 25 లక్షల రూపాయలు. లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ భారీ డ్రగ్స్ సిండికేట్ వెలుగులోకి వచ్చింది. ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్ ని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన మోలీ, ఎక్స్టీసీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. మిథిలిన్ డియాక్సీ, మెథాంఫెటమైన్ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ముఠా పెద్ద నెట్వర్క్ ని నడుపుతోంది. డ్రగ్స్ తయారీ కోసం ఆధునిక మిషన్లు ఉపయోగించినట్లు గుర్తించారు. మహారాష్ట్రకి సప్లై అవుతున్న డ్రగ్స్ లింకులపై ఫోకస్ చేయడంతో వాగ్దేవి ల్యాబొరేటరీ భాగోతం బయటకు వచ్చింది. వాగ్దేవి ల్యాబ్ డైరెక్టర్ శ్రీనివాస్ ని ముంబై యాంటీ నార్కటిక్ టీమ్ కస్టడీలోకి తీసుకుంది. చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో డ్రగ్స్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఫ్యాక్టరీని సీజ్ చేశారు. మొత్తంగా 32,000 లీటర్ల రా మెటీరియల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 13 మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. తయారీదారులు, సరఫరాదారుల నెట్వర్క్ ని గుట్టురట్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేశారు. ఇటు చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ అక్కడ లభ్యమైనట్లుగా తెలుస్తుంది. బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో ఈ డ్రగ్స్ గుట్టురట్టు అయినట్లుగా తెలుస్తోంది.